ఇటు వర్గీకరణ అంశంలో రేవంత్ రెడ్డి గారిని ప్రధాన పీటేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజాపాలన పాటల్లో కూడా ముఖ్యమంత్రి గారికే ప్రధాన పాత్ర వేసారు. అంటే ఎట్లా ముఖ్యమంత్రి గారిని అంటే ఇనిషియేట్ తీసుకోవడమే సోమనన్న ఎజెండాగా పనిచేస్తుండే ఎట్లా? పని చేయను ఎవరి పాడైందో అని తిట్టినాం. అవును. మరి పని చేసిన ఆయనను చేసిండని చెప్పాలన్నా వద్దా? 30 ఏండ్ల మా ఉద్యమంలో 19 మంది అమరవీరులు అయినరు. 30 ఏళ్ళు పోరాటం నడిచింది. వేలాది మంది కేసులో వినరు, జైల్లో అయినాయి. 30 ఏండ్ల ఉద్యమాన్ని గుర్తించి మాదిగల సమస్య ఇది ఉంది అని చెప్పి, మాదిగలే కాదు మాదిగ ఉపకులాలు ఎస్సీల్లో 58 కులాల సమస్య ఇది సమస్య క్లియర్ అయితే ఆ జాతులు కలిసి ఉంటాయి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు, వాళ్ళు ఐక్యంగా ఉంటారు, వాళ్ళ మధ్యన ఏ తేరతమ్యాలు రావు, సామాజిక న్యాయం వచ్చి వాళ్ళు కలిసి ఉంటారు అనేటువంటి గొప్ప ఆలోచన కదా. అందువల్ల మంచి చేసినప్పుడు మంచి చేసినామని పొగడాలి కదా, చెప్పాలి కదా. చెడు చేసినప్పుడు మాట్లాడినాం కదా. అందువల్ల చేసినటువంటి వ్యక్తిని చేసిండని చెప్పక తప్పదు కదా, అది చరిత్రే కదా. ఇప్పుడు ఏదైనా మంచి పని మీరు చేశారనుకో, పలానా సిగ్నేచర్ స్టూడియో ఇది చూపించిందని చెప్పమా? మరి అది కూడా తప్పే అవుతుందా? అందువల్ల అద్భుతంగా మా జాతి గూడాలకు పిలిచి, వాడలకు పిలిచి, డప్పులతోటి స్వాగతం పలికి, దండోరేసి, ఇన్ని రోజులు నిరసన డప్పులు కొట్టినాం, ఇన్ని రోజులు సావుల డప్పులు కొట్టినాం, ఇప్పుడు పండుగ డప్పులు పాటలు పిలిపించడం కదా. జాతినంతా ఏకం చేసి జాతర చేద్దామురు, జాతిని ఏకం చేసి జాతర చేయాలని చెప్తున్నాం. మా ఆత్మగౌరవం, మా హక్కుల కోసం కొట్టినటువంటి డప్పులు మా సంతోషం కోసం కొట్టుకోవద్దా ఒక పూట? 30 ఏండ్ల కళ నిజమైన వేళ మా ఆనందాన్ని కూడా పంచుకోవద్దా? ఎస్, అందుకనే అట్లా బీసీలు. కానీ వర్గీకరణ అంశంలో మీరు గతంలోనే ఒక పాట పాడారన్న, చెప్పులు కుట్టే చేతుల్లో చరిత్రలు రాయాలి, మా రోజులు రావాలన్నారు. అంటే మా రోజులు రావాలి, అణగారిన వర్గాలకు అధికారం రావాలని చెప్పి మీరు ఆనాడే ఊహించారు అన్నమాట. రైట్. అంటే ఇట్లా ముందు చూపుతోటే ఏ పాట పాడినా లేదంటే ఏ మెసేజ్ పంపినా సోమన్న గారు ముందు చూపుతోటి పనిచేస్తాడా? ఖచ్చితంగా. 50 ఏళ్ళకి ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పగలుగుతాం కదా. అందుకే కదా ఇప్పుడు కవులు, కళాకారులు ఉద్యమం. నేను ఒక పాటలో చెప్పాను, రాబోయే 50 ఏండ్లకు ఏం కావాలో కనిపెట్టు, ఈ ప్రపంచానికి మరొక కొత్తదనాన్ని చూపెట్టు, కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును బెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, వాట్సాపుల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు, శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తును వాయిగా కూసుని శుద్ధమొద్దుగా వద్దు, ఇది పోటీ సమాజం రాను ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రాం, గగనంపై అడుగైరాం, యువతి యువకులారాం, విద్యార్థి తమ్ములారాం, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి, ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి, కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. భవిష్యత్ 50 తరాలు ముందు ఏం జరుగుతుంది అంటే ఒక పాటను రాసినప్పుడు కొన్ని పాటలు అలా హిస్టరీలో మిగిలిపోయే పాటలు కొన్ని ఉంటాయి, కొన్ని 50 ఏళ్ళైనా పాడుకునే పాటలు ఉంటాయి, కొన్ని అప్పటికప్పుడు తాత్కాలిక సమస్యల కోసం ఎన్నేళ్ళు పాడతాడు ఏపూరి సోమన్న ఇదే రకంగా? అంటే 50 ఏళ్ళు అంటే చనిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాడా? ఎస్, ఏపూరి సోమన్న ఏ వెలివాడలైతే పల్లెం కొట్టి, తోలు డప్పు కొట్టి, కోలాటమాడి, డప్పు కొట్టి, పాట పాడి ఏ వెలివాడ నుంచి వచ్చాడో ఏపూరి సోమన్న ఒక వెలిశాలలో కూర్చొని, ఒక చెట్టు కింద కూర్చొని, ఓ డప్పు కొట్టుకుంటూ కూర్చొని ఒక 30 ఏళ్ల క్రితం పాటలు పాడిన ఏపూరి సోమన్న ఇవాళ ఆయన గలం గర్జన ప్రపంచమే వింటుంది కదా. ఏదో ఒక రోజు ఏపూరి సోమన్న అనుకునే గోల్ రీచ్ అవుతాడు, ఏదో ఒక రోజు ప్రజలందరి ఆశీర్వాదం ఉంటుంది, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఎంతకాలం పాడుతాడు అంటే దానికి అంతం లేదు. ఎంతకాలం పాడతాడంటే గొంతున్నంతకాలం పాడతాం, ఊపిరినంతకాలం పాడతాం, ఊపిరి ఆగిపోయిన రోజు ఆగిపోతాం. అదొరదాకా పాడుతూనేవా అంటే ఖచ్చితంగా పాడతాం. పాట రూపాలు మారుతుంది,
పాట రూపాంతరం మారుతుండొచ్చు. వర్గీకరణ కావాలని పాడిన పాట ఉంది, వర్గీకరణ పండుగ కోసం పాడే పాట కూడా వింటున్నాం కదా. ఎస్, మాదిగా మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, ఇది నా దుఃఖాన్ని చెప్పాడు, అమరవీరుల త్యాగాన్ని చెప్పాడు. వర్గీకరణ వచ్చినాక సంతోషమైన పాటలు అంటే పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది. పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది. జిల్లా మీద పాటలు రాసినాం, తెలంగాణ గడ్డ మీద రాసిన పాటలు, తెలంగాణ ఉద్యమం నడిచే కాలంలో ఉద్యమ కాలంలో రాసిన పాటలు ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా అసలు పాటే లేదు వీళ్ళు రాస్తానికన్న పాట తర్వాత కూడా పాటలు రాశారు. అసలు ఏం రాస్తారు వీళ్ళు ఇప్పుడు అని ఒక ప్రశ్న ఉన్నప్పుడు కూడా పాటలు సృష్టించి రాశారు. సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, సూర్యులగన్నట్టి వీరులగన్నట్టి నల్లగొండ మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల పల్లె పల్లె తిరిగి వద్దామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజా పాలనలో భాగమవుదామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజా పాలనలో భాగమవుదామా, ఉప్పలమ్మల సూరు చరిత ధర్మాభిక్షము గణత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క, ఎందరో వీరులను ఎదర కత్తి మంది కలిసి గుండె గుండె నత్తుకొని పోరు జంగబట్టుదాము, మల్ల త్యాగాలతో పడదామా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో పడదామా, మల్ల ఉద్యమానికి సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదామా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, ప్రాంతాల గొప్పతనాలు కూడా చెప్పిన సందర్భాలు. ఎస్, అంటే మీరు ఎప్పటివరకు పాడతారంటే అంటున్నాను నేను. పాట ఏడాగుతుందన్నా రూపాంతరం చెందుతుండొచ్చు, పాట రూపాంతరం చెందుతుండొచ్చు. పిల్లలకు చెప్పే పాటలు ఉంటాయి, తల్లికి చెప్పే పాటలు ఉంటాయి, సమాజానికి చెప్పే పాటలు ఉంటాయి, చెల్లికి చెప్పే పిల్లలకు కూడా మీరు సదవరతం ఆ పాట పాడిన సందర్భాలు కూడా పిల్లలకు కూడా చెప్పాను కదా. ఖాళీగా ఇప్పుడు వాడిని చదువాడు చదువుతున్నాడు, నేను చెప్తేనే చదువుతున్నాను కాదు నా ఉద్దేశం. కళాకారుడుగా నా బాధ్యత అది. ఎస్, దాన్ని రిసీవ్ చేసుకుంటాడా చేసుకోడా అది సమాజానికి వదిలేస్తా, నా బాధ్యత నేను చెప్పాలి కదా అని చెప్పాను. సదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్తై సమాజంలో నిలబెడుతుంది, చక్కటి భవిష్యత్తునిస్తుంది. ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న, ఏ ఐ ఓ అవులను దిద్దర కన్నా, ABCDEFGH చదవర చిన్న, IJKLMNU రాయర నాన్నం. బుడిబుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పాములు పలికినట్టుగా, అమ్మ ఊయలా ఊపినట్టుగా కమ్మని రాగం పాడినట్టుగా, గోరు ముద్ద వినిపించినట్టుగా సందమామతో ఆడినట్టుగా, ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న, ఏ ఐ ఓ అవులను దిద్దర కన్నా, నువ్వు చదవర నాన్న, నువ్వు ఎదగర నాన్న. అంటే రాజకీయ నాయకులు పెట్టుకుంటే చిన్నపిల్లల వరకు అన్ని వర్గాలలో అన్ని సందర్భాలలో సోమన్న పాటలు అయితే ఉంటాయి. వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా ఎట్లా అనిపిస్తుంటాయన్నా అవన్నీ ఒక్కొక్కసారి నెమరు వేసుకున్నప్పుడు అన్నా, లేదంటే ఎవరో మీ పక్క వాళ్ళు మీ అభిమానులు ప్రేక్షకులు వచ్చి అన్న ఇది మీ పాట విని మేము అంత చేంజ్ అయినాం, లేదంటే మాలో మార్పు వచ్చింది, మాలో ఆలోచన విధానం పెరిగింది, మా పరిజ్ఞానం పెరిగింది, ఈ రకంగా అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? చాలా సంతోషం అనిపిస్తుంది, అంతకంటే ఏం కావాలనిపిస్తుంది లైఫ్లో. అంటే నాకంటే పెద్దవాళ్ళు బాగా 60-70 ఏండ్లు నిండినటువంటి వాళ్ళు కూడా నీ పాట విని నిద్రపోతాం అన్నప్పుడు ఇంకా అసలు చాలా ఆనందం అనిపిస్తుంది. నా పాటలు విని పడుకుంటాం, నీ పాటలు విని పడుకుంటాం మేము రోజు. నీ పాట వింటే అంటే మేలుకొస్తే ఖచ్చితంగా పాట వింటూ పడుకుంటాం అని చెప్తా ఉంటారు. కానీ మీరు ఒకటి గమనించరో లేదో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మీ పోరాట విధానం లేదంటే మీ పాట విధానం జనాన్ని చైతన్యం పరిచే విధానం చూస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏపూరి సోమన్న ఎక్కడో ఉంటాడని ఊహించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర 2 ఏళ్ల కాలం దగ్గరుంది. కానీ ఇదే సోమన్న అనే వ్యక్తి ఇదే డబ్బులతో సావాసం చేస్తున్నాడు,
ఇదే కళాకారులతోనే తిరుగుతున్నాడు తప్ప ఆయన జీవిత విధానం కానీ జీవిత పరిజ్ఞానం ఏం మారలేదు. సో ఇది ఎక్కడ బెడిసి కొట్టింది, మైనస్ ఎక్కడ జరిగిందని అంటే ఏం చెప్తారు మీరు? అంటే నేను మైనస్ అని ఏమనుకుంటలేను. అంటే జనాలు ఎక్స్పెక్టేషన్ ఏదన్నా- పెట్టుకుర్రు అయితే నిజమా కాదా? అదైతే ఏదన్నా accept చేస్తారు. ఏదన్నా ఒక ఒక చిన్న చిన్న తడబాట్లు, చిన్న చిన్న తప్పటడుగులు జరగడం, దాన్ని కొంచెం సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఉమ్, ఖచ్చితంగా మనం ప్రజలు ఏదైతే నా మీద ఊహించుకుంటారో, ప్రజలు ఏదైతే నా మీద పెట్టుకుంటారో ఆ నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. ఉమ్, వారి పట్ల మాకు విశ్వాసం ఉంది. వారు ముఖ్యమంత్రిగా లేనప్పుడే, వారు పిసిసి అధ్యక్షుడిగా కానప్పుడే వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం కనుక వారు మమ్మల్ని మర్చిపోరు. ఉమ్, మా రాజకీయ జీవితం అనేది మాకు రేపు భవిష్యత్తులో ఏం కావాలా ఏం కాకూడదు అనేది కూడా మా జీవితం రాజకీయంగా రేవంత్ అన్న చేతిలో పెట్టినాం. ఉమ్. అందువల్ల వారు డిసిజన్ తీసుకుంటారు ఖచ్చితంగా. నేను నా బాధ్యతగా ఒక గాయకుడిగా, ఒక నాయకుడిగా ఎంత మేరకు అవసరం ఉంటే పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ అన్న కోసం అంత మేరకు నేను సీరియస్గా పనిచేయడానికి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నెమరు వేసుకొని ముందుకు పోయగలిగే స్తోమత ఉన్న సోమన్న గారు ఎందుకు ఆ మధ్య కాలంలో రాజకీయంగా యూటర్న్ తీసుకున్నాడు? ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అంటే? కొన్ని కొన్ని తప్పటడుగులు జరిగినాయి. అంటే ఎంత గొప్ప వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో కొన్ని మిస్టేకులు జరుగుతాయి చరిత్రలో. అట్లా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి. నా లైఫ్ కూడా అలా జరిగిపోయింది. అదొక పీడకల్లాగా దాన్ని మర్చిపోయినా. నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని సర్లే అది జరిగింది అయిపోయింది, గతం కదా. కానీ ఇప్పటి నుంచి అయినా మీ సేవలు ప్రజాపాలనలో భాగం కావాలి, మీ సాహిత్యం, మీ పాట ప్రజాపాలనలో భాగమై పనిచేయాలని చెప్పి వారు సూచించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నా ఎదుగుదలలో అదొక కారణం అని ఎప్పుడు అనిపిస్తలేదన్నా? లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే మంత్రివర్గం కావచ్చు, ఆ మధ్యలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి, మధ్యలో బీఆర్ఎస్ పోయినావు కాబట్టి నీ డెవలప్మెంట్ అనేది ఆగింది, లేదంటే నీకు పదవులు అర్థమైతేనే ఉంది. అయ్యో ఫస్ట్ వరుసలో ఉండేటోళ్ళం ఇబ్బంది అనిపిస్తుందా? అదే పోకపోయి ఉంటే అన్న ఏదైనా ఆలోచించే వరకు ఆలోచిస్తాం. రోజు దాన్నే ముందటేసుకొని కూర్చోలేం కదా. అదొక టైంలో ఆలోచించాను, సరే ఆ రోజు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఆలోచించడం. దాన్నే ఇప్పుడు రిపీట్ చేసుకుంటూ ఆలోచించుకోలేను. ఎస్ ఒకసారి అనుకున్న అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ఎలా ఉండాలి అనేది ఒక ప్లాన్ ఉంటే సరిపోయాయి. ఇప్పుడు నడుస్తున్నానన్నా ఒక మెట్టు ఎక్కబోయి తడబడ్డాను, నెక్స్ట్ నడిచేటప్పుడు సరి ఇంకో మెట్టన మంచిగా ఎక్కడానికి ఒక టైం ఉంటుంది కదా. అందువల్ల అట్లే అనుకుంటున్నాను. కానీ సోమన్న, మీ పాటలు విని మీరు ఏదైతే స్టేజ్ల మీద వాడిరో, మీ పాటలు విని ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు ఉన్నారు, మీ పాటలు విని మంత్రులు అయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేజ్లలో కూడా ఉన్నారు. కానీ ఇదే సోమన్న అనే వ్యక్తి ఇంకా ఎలాంటి పదవులు అనుభవిస్తలేడు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా లావాదేవీలు జరుగుతున్నాయి, బాగున్నారు. కానీ మన అణగారిన వర్గాల పిల్లలు లేదంటే మీలాంటి వ్యక్తులు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ తప్పుని ఉదాహరణగా చూపించి ఆ భవిష్యత్తు ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మీరు ఎట్లా? నిజమే, అది అలాంటిది వాస్తవానికి పొలిటికల్గా రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు చేస్తే అది ఒకటి, ఒక భాష ఆ పదం వేరే ఉంటది. అవును, లేని వాళ్ళు చేసిన వాళ్ళకి ఇంకొక పదాలు ఉంటాయి. సంసారం ఎస్. కానీ నా అదృష్టం కొద్ది ఏంటంటే, నాకు రేవంత్ అన్న వారు సీఎం అయిన తర్వాత కలిసిన మనిషిని కాదు కదా. సీఎంగా లేనప్పుడే నేను కలిసి జర్నీ చేశాను కనుక నాకు ఆ ప్రేమ, నా పట్ల వారికి ఆ ప్రేమ ఉంది. సరే జరిగిన మిస్టేక్ను మనోడు తెలుసో తెలియక ఒక పొరపాటు ఒక అడిగేశాడు, అయిపోయింది అని చెప్పి రిసీవ్ చేసుకొని దగ్గర తీసుకున్నాడు. అది నాలో ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఎస్. ఏమనిపించిందన్న బీఆర్ఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారిని మొదటిసారి కలిసిన తర్వాత వారి రియాక్షన్ మీ పట్ల ఎట్లా అనిపించింది? చాలా చాలా రిసీవ్ చేసుకున్నాడు. చూడగానే ఇమీడియట్లీ పిలిచి దగ్గర పిలిచి భుజం మీద చేసి, ఏమైపోయావు, ఎందుకు ఇలా జరిగిపోయింది, సరే గతం కదా జరిగింది అయిపోయింది, టచ్లో ఉండు, కలువు, పని చేసుకో, పనిలో ఉండు, నేను సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా నేను స్పందిస్తా, సమయం వచ్చినప్పుడు నేను చూస్తా, నేను ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తా. రాజకీయ హామీలు ఏమన్నా భవిష్యత్తులో రాబోతున్నాయా? ఖచ్చితంగా ఇంకా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నేను నా రాజకీయ జీవితం రేవంత్ అన్నతోటే ప్రయాణమై సాగుతాయి. ఇవాళ ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నారు అని కాదు, రేపు నేను ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా వారి చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆ రోజే ఏం లేని రోజే నేను వెంటబడి ఎమ్మటి నుండి తిరిగాను కనుక నేను వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు.